వీళ్ళందరూ పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా మీరు చెప్తున్నట్టుగా. ఓకే, ఓవరాల్ గా పిక్చర్ ఏంటి? మనం పాలకొండతో వెళ్దాం సార్. పాలకొండతో స్టార్ట్ చేద్దామండి. పాలకొండ నిమ్మక జయకృష్ణ. ఓవరాల్ పిక్చర్ ఏం లేదు సార్. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఎక్కువ సీట్లు తెచ్చుకుంటది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టకపోవటం వల్ల ఏదైతే ఓడిపోయారో, ఏ అవమానం అయితే పొందారు 5 ఏళ్ళు, ఆ అవమానానికి 10 రెట్ల మర్యాదతో పిఠాపురంలో కనీసం 30,000 ఓట్ల నుంచి 50,000 ఓట్లు, 60,000 ఓట్లు, 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచి సగౌరవంగా తలెత్తుకుని. రైట్, దీనిలో మన అనాలిసిస్ లో పిఠాపురం కూడా ఉంది. దాని ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ పాలకొండ గురించి చెప్పండి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం క్యాండిడేట్ టీడీపీ పార్టీ అటు నుంచి వచ్చారండి జనసేనకి. అతను గతంలో ఓడిపోయాడని అతని మీద సానుభూతి ఉంది. నేను పాలకొండకి వెళ్ళి వచ్చాను. షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యున్సీ అయినా కూడా అక్కడ మెజారిటీ జనాభా తూర్పు ప్రాంతాల వెళ్ళి కూడా ఈసారి అందరూ కూడా జనసేనకే వెయ్యాలని బలమైన నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కొంచెం వ్యతిరేకత ఉంది, బాగా వ్యతిరేకత ఉంది ఆ ప్రాంతాల్లో. ఈయన మొదట్లో టికెట్ ఇచ్చినప్పుడు ఎందుకు కంగారు పడ్డారంటే, అక్కడ జనసేన పార్టీ వాటి తరఫున భూమాతను, భూదేవని ఒక పేరు కావతో ఒక లేడీ బాగా విస్తృతంగా పనిచేసి ఆమెకు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రామిస్ చేశారు, అమ్మ అవకాశం టికెట్ ఇస్తాను. ఆమె జనసేన పార్టీలోకి వచ్చింది కూడా. ఆమెకు టికెట్ వస్తుందని చెప్పాను అనుకున్నారు. ఆ ప్రాంతంలో స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల మన్ననలు పొందారు. ఆమె అయితే డ్యామ్ షూట్ గా గెలుస్తారని అనుకున్నారు. చివరినిశ్వరు టీడీపీ పార్టీ సంబంధించిన ఆయన మనకి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వచ్చారు. మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ తర్వాత ప్రజలు వన్ సైడ్ డెసిషన్ తీసుకున్నారు. పాలకొండ 100కి 90% జనసేన పార్టీ గెలుస్తుంది. రైట్, మీ అంచనా జనసేన పార్టీకి పాలకొండ. రైట్, నెక్స్ట్ నెల్లిమర్ల.